హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జీ తెలుగు ఒకరికి ఒకరు కాంటెస్ట్కి నీలిమ మహేష్ వస్తారు. అలాగే ఇంకొంతమంది జంటలు కూడా వస్తారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అంతేకాదు, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే మరికొంతమంది జంటలు రాలేదు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. అప్పుడే తులసి సిద్ధు ఇద్దరు కూడా జంటగా వస్తూ ఉంటారు. తులసి సిద్ధులను చూసి మహేష్ నీలిమ షాక్ అవుతారు. మావయ్య గారు వద్దన్నారు కదా. తులసి సిద్ధు ఇదేంటి ఈ కాంటెస్ట్కి వచ్చారు అని నీలిమ మహేష్ని అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు అని మహేష్ చెప్తూ ఉంటాడు. జాను కూడా రెడీ అయి వస్తుంది. అక్క అంటూ తులసి దగ్గరకు వెళ్తుంది. జాను నువ్వేంటి ఇక్కడ అని తులసి అడుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో నేను జై సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నామక్క అని జాను చెప్తూ ఉంటుంది. మరి జై గారు ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటుంది. జై సార్ ఇంకా రాలేదక్క, ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇటే వస్తా అన్నారు. జై సార్ కోసమే ఎదురు చూస్తున్నాను అని జాను చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో యాంకర్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అన్ని జంటలు కూడా ఇక్కడికి వచ్చేసాయి. మనం అనుకున్న టైం కూడా వచ్చేసింది కాబట్టి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అని యాంకర్ అంటూ ఉంటుంది. మేడం, మా జైసర్ రాలేదు అని జాను చెప్తూ ఉంటుంది. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే జాను జోడి జైనందన్ గారు ఇంకా రాలేదు కాబట్టి జాను గారు ఈ ప్రోగ్రాం నుంచి పక్కకు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి జైనందన్ వెనక నుంచి గట్టిగా పిలుస్తాడు. దాంతో అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఇక జాను పరిగెత్తుకుంటూ జైనందన్ దగ్గరకు వెళ్ళి జై సార్ అని జైనందన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చారు. ప్రోగ్రాంలో మనం ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా అవుతుందో అనుకున్నాను అని జాను చెప్తూ ఉంటుంది. డోంట్ వరీ జాను, పద వెళ్దాం అని చెప్పి జైనందన్ అంటాడు. జైనందన్ గారు కూడా వచ్చారు కాబట్టి జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్లో జైనందన్ జాను గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జంటలందరూ రెడీగా ఉన్నారా అని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది. పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన జంటలంతా కూడా రెడీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాంలో జడ్జిమెంట్ ఇవ్వటానికి మునుస్వామి గారి కూతురు కనిష్క అలాగే మేఘ సందేశం గగన్ గారు జడ్జెస్గా వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గగన్కి కనిష్కకు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక గగన్ కనిష్క ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వెళ్ళి కూర్చుంటారు. ఓసే తులసి, నువ్వు ఈ ప్రోగ్రాంలో గెలవటానికి వీల్లేదు. ఈ ప్రోగ్రాంలో గెలిచి 10 లక్షలు సంపాదించి మీ అన్నయ్యను విడిపించుకుందాం అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితిలో మీ అన్నయ్య బయటికి రాడు. నువ్వు ఈ కంటెస్టెంట్లో గెలవకుండా నేను చూస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని యాంకర్ అంటూ ఉంటుంది. ఓ స్టార్ట్ చేద్దాం అని వచ్చిన జంటలందరూ కూడా చెప్తూ ఉంటారు. మొదటగా మీ వైఫ్లకి మీరు రోజ్ ఫ్లవర్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, అందరూ తీసుకెళ్ళండి అని యాంకర్ చెప్పడంతో అందరూ కూడా రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి వెళ్తారు. సిద్ధు మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. 10 లక్షల కోసమైనా వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలండి అని తులసి అంటుంది. ఇక సిద్ధు కూడా వెళ్ళి రోజ్ ఫ్లవర్ తెచ్చుకుంటాడు. అందరూ కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఇక సిద్ధు మాత్రం తులసిని చూసిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని ఆ క్షణంలో తన మనసులో కలిగిన భావనలు అందరికీ తెలియజేస్తూ తులసికి లవ్ ప్రపోజ్ చేస్తాడు. దాంతో అందరూ కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. జై సార్, మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది. మా బావగారు చూడండి మా అక్కపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అని జాను అంటుంది. మనం కోరుకుంటుంది కూడా అదే కదా జాను అని జయనందన్ అంటాడు. ఓకే ఓకే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ వైఫులకు లవ్ ప్రపోజ్ చేశారు. ఇప్పుడు భార్యలు భర్తల గురించి వాళ్ళకు నచ్చిన కొన్ని విషయాలు లేదంటే వాళ్ళకు నచ్చని కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా ఎవరి భర్తల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. తులసి గారు ఇప్పుడు మీరే అని యాంకర్ అంటూ ఉంటుంది. ఆయన చాలా మంచివాళ్ళు, ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన లాంటి భర్త దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తులసి అందరి ముందు సిద్ధు గురించి చెప్తూ ఉంటుంది. సిద్ధు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు. సూపర్ సూపర్ సూపర్, ఇప్పటి వరకు జరిగిన 2 రౌండ్స్లో సిద్ధు తులసి గారే
ఒకరికి ఒకరు అన్నట్టుగా మేము ఇచ్చిన టాస్కులను చేశారు. నెక్స్ట్ టాస్క్ వచ్చి భర్తలు భార్యలతో కలిసి జంటగా డాన్స్ చేయాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా తమ భర్తలతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక తులసి కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. తులసి బ్లౌజ్కి ఉన్న ఉక్కులు ఊడిపోతూ ఉంటాయి. తులసి చూసుకోకుండా అలానే డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కనిష్క దూరం నుంచి చూస్తూ, తులసి, నీ పరువు ఇంతమంది ముందు పోబోతుంది. నీ పరువు పోగొట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతావు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు అవమానంతో వెళ్తుంటే నేను చూసి సంతోషపడతాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు డాన్స్ చేస్తూ ఉండగా తులసి బ్లౌజ్కి ఉన్న ఉక్కులు మొత్తం ఊడిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. అయ్యో పాపం అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సిద్ధు తులసి బ్లౌజ్ వైపు చూస్తాడు. ఉక్కులు అన్నీ ఊడిపోయి బ్లౌజ్ ఊడిపోయేలా ఉండటం సిద్ధు గమనించి వెంటనే తులసిని వెనక నుంచి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరు? గెలవటం కోసం ఇంతమంది ముందు ఇలా చేయటం అసలు బాలేదండి, పరువు పోతుంది, వదిలిపెట్టండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నువ్వు సైలెంట్గా ఉండు అని సిద్ధు అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, నా మాట వినండి, ఇది లైవ్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. లైవ్లో టెలికాస్ట్ అయినా పర్వాలేదు, నేను నిన్ను వదిలిపెట్టను అని సిద్ధు అంటూ ఉంటాడు. అయ్యో ఏమండి, ఏంటండి ఇది అని తులసి అంటూ ఉంటుంది. జయనందన్ జాను కూడా ఇదంతా చూసి, బావగారికి అక్కకు మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయేమో అనుకున్నాను, కానీ బావగారు అక్కపై ఇంత ప్రేమ చూపించటం నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి జాను అంటుంది. అవును, మరి నిన్న ఎందుకు బ్రో అలా చేశారు, తులసి గారిని అలా వదిలేసి వెళ్ళిపోయారు అని జయనందన్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రాత్రి పోయాయేమోలేండి సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక అలా కపుల్స్ అంతా కూడా డాన్స్ చేస్తూ ఉంటే, సిద్ధు గారు, మీ వైఫ్ పై మీకు ఎంత ప్రేమ ఉంటే అంతలా హగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ వైఫ్ని వదిలిపెట్టండి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. లేదు, నేను వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, ఆ తులసి పరువు కాపాడటం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. ఆ తులసి పరువు పోవాలి, అందరి ముందు ఆ తులసి తలదించుకోవని పరిగెత్తుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దీనికి ఒకరికి ఒకరు జీ తెలుగు కంటెస్టెంట్ కావాలా, దీని మోహానికి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే తులసి సిద్ధుల దగ్గరకు వచ్చి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, ఈ ప్రోగ్రాం లైవ్లో కూడా టెలికాస్ట్ అవుతుంది, తులసిని వదిలిపెట్టు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది. నీకు అనవసరమైన విషయం, నువ్వు వెళ్ళు అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్కకు చెప్తూ ఉంటాడు. సిద్ధు, ఎందుకు చెప్తున్నానో విను, పరువు పోతుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నా పరువు నా ఇష్టం, నువ్వు సైలెంట్గా వెళ్ళు అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధుని ఆ తులసి నుంచి పక్కకు వెళ్ళేలా చేయాలి, అప్పుడే ఆ తులసి బ్లౌజ్కి ఉన్న ఉక్కులన్నీ ఊడిపోతాయి, పరువు పోతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటే సిద్ధు మాత్రం తులసిని ఎత్తుకొని గదిలోకి వెళ్తాడు. ఏమండి, ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని తులసి అంటూ ఉంటుంది. అర్థమవుతుంది, వెనక్కి తిరుగు అని సిద్ధు తులసి బ్లౌజ్కి ఉక్కులు పెడుతూ ఉంటాడు. నా బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయాయా అని తులసి అంటూ ఉంటుంది. అవును, నీ పైన ప్రేమతో ఏమీ అందరి ముందు నిన్ను హగ్ చేసుకోలేదు, నీ బ్లౌజు ఉక్కులు ఊడిపోయి నీ పరువు పోతుందనే నేను నిన్ను హగ్ చేసుకున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని తులసి అంటూ ఉంటుంది. నీకు అలవాటే కదా అని సిద్ధు అంటాడు. సారీ అండి, ఇంకేదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే ప్రోగ్రాం దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి ప్రోగ్రాం దగ్గరకు వస్తారు. ఇంకా కూడా ప్రోగ్రాంలో అందరూ కూడా డాన్సులు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నీలిమ కింద పడిపోతుంది. ఏంటండి అలా కింద పడేశారు అని నీలిమ మహేష్ని అడుగుతూ ఉంటుంది. నీకు డాన్స్ చేయటం రాక నువ్వు కింద పడిపోయి నేను కింద పడేసా అంటావేంటి అని చెప్పి మహేష్ అంటాడు. నీలిమ, మహేష్ గారు ఈ ప్రోగ్రాం నుంచి పక్కకు తప్పుకోవాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. మాకు తెలుసులే అని చెప్పి నీలిమ మహేష్ని తీసుకొని పక్కకు వెళ్తుంది. మా నాన్నకు గిఫ్ట్ గెలుచుకొని వచ్చి పరువు నిలబెడతానని మాటిచ్చావు కదా నీలిమ, అలా పడిపోయావేంటి అని మహేష్ అంటూ ఉంటాడు. నీలాంటి చేతకాని మొగుడిని చేసుకుంటే ఓడిపోక ఏమవుతుంది అని నీలిమ మహేష్తో చెప్తూ ఉంటుంది. కింద పడింది నేను కాదు నీలిమ, నువ్వు అని మహేష్ అంటూ ఉంటాడు. చాలు, నోరు మూస్తారా అని చెప్పి నీలిమ అంటుంది. ఇక తులసి సిద్ధు కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు.
జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన సిద్ధు గారికి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా సిద్ధు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు, సిద్ధు గారికి ఎందుకు క్లాప్స్ కొట్టమన్నానా అనా? సిద్ధు గారు తన వైఫ్ పరువు కాపాడటం కోసమే తన వైఫ్ని లోపలికి తీసుకెళ్లారు. తులసి గారు చూసుకోలేదు, తన బ్లౌజ్కి ఉన్న ఉక్కులు ఊడిపోయాయి. తులసి గారి పరువుని తన పరువుగా భావించి తన పరువుని కాపాడుకోవడం కోసం సిద్ధు గారు తన వైఫ్ని తీసుకొని లోపలికి వెళ్ళారు. ఈ రోజుల్లో తులసి గారికి సిద్ధు గారి లాంటి భర్త దొరకటం గ్రేట్ కదా. అందుకే అందరూ కూడా బిగ్ క్లాప్స్ సిద్ధు గారికి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ తులసి కావాలని బరి తెగించి ఇదంతా చేస్తుంది అని కనిష్క అంటూ ఉంటుంది. దాంతో తులసి కనిష్క చెంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఎవరు కావాలని పరువు పోగొట్టుకోరు, నీలాంటి ఆడవల్లే అలాంటి పని చేస్తారు అని తులసి కనిష్కను అంటూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పావక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. కంటెస్టెంట్కి వచ్చిన ఇంతమంది ముందు జడ్జినని కూడా చూడకుండా నా చంప మీద కొట్టావు కదా, నీ అంతు తెలుస్తాను తులసి అని కోపంగా కనిష్క తులసికి వేలు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.